రష్యాలో చోటు చేసుకున్న ఘోర భూకంపం సునామీ జూలై 29న మొదలైంది. భూకంపం శక్తి స్కేలర్ ప్రకారం 8.8 మాగ్నిట్యూడ్. ఇది 1952 తర్వాత ఆ ప్రాంతంలో నమోదు అయిన అత్యంత శక్తివంతమైన భూకంపం. రష్యాకి చెందిన కమ్చటకా పెనిన్సులా దీని సమీపంలో 1.29 కిలోమీటర్ల తుఫాను తీరం వరకు ఎత్తు ఎగిసింది. తీరంలో స్టాండ్ సునామీ 3-4 కిలోమీటర్ల వరకు అత్యంత శక్తివంతంగా అరగంటలో ఉద్భవించింది. పట్టణం కూడా సునామీ భుజంగా మారింది. తీవ్ర ప్రాంతాలు నీటిలో నిండాయి. ఇతర ప్రాంతాలలో జపాన్లో సుమారు 30 మీటర్ల నుండి 1 మీటర్ల, హవాయి ప్రాంతాలలో సుమారు 1 నుంచి 1.8 మీటర్లు, అమెరికా పశ్చిమ తీరాలలో సుమారు 1.2 నుంచి 1.6 ఫీటు తీరాలకు చేరాయి. హెచ్చరిక స్పందన జపాన్, అలాస్కా, కాలిఫోర్నియా, న్యూజిలాండ్, యుగాండా వంటి పసిఫిక్ సముద్రాల తీరాలపై గ్లోబల్ సునామీ వాచ్లను జారీ చేసింది. ప్రతికూల పరిస్థితుల కోసం ప్రజలను కోస్టల్ ఏరియాస్ నుంచి తీసుకెళ్లాలని సూచించింది. జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ పై అనేక ప్రాంతాలలో ఎమర్జెన్సీ ఇవ్వాలని ఆదేశించింది. రష్యా అధికారులు కూడా కమచటకా దీవులలో ప్రజలు ఉన్నత స్థలాలకు తీసుకెళ్లి చర్యలు చేపట్టాలి. తర్వాత వార్నింగ్ను రద్దు చేశారు. ప్రాణనష్టం రష్యా ప్రకారం కమ్చటకాలో బాధితులు లేకుండా సురక్షితంగా భూకంపాలలో సహజ భవనాలు దృఢంగా నిలిచి ఉండడం వలన సీరియస్ లేకపోవడం అద్భుతం. జపాన్, యుఎస్లో మరణాలు లేదా పెద్ద స్థాయిలో శాపాలు నమోదు కాలేదు. సుమారుగా 3 మీటర్లు సునామీ ఎగసిపడ్డాయి. ప్రజలు ఎమర్జెన్సీ సమయంలో ఇతర దేశాలకు వెళ్లారు. భూగర్భ శక్తితో కలిసిన తర్వాత వచ్చిన 7.0 మాగ్నిట్యూడ్ భూకంపంతో కాశ్మీర్ అనే 650 ఏళ్ల తర్వాత ఎటువంటి ప్రాథమిక అస్వస్థత లేకుండా ప్రాచీనంగా నిలిచిన అగ్నిపర్వతం ఫస్ట్ టైమ్ ఆగిపోయిన అనంతరం క్షుణ్ణంగా అంశాలు చూపించిన పరిణామం. ఈ పరిణామం ప్రకారం అదే సమయంలో